అంటే సుజీత్, నాకు తెలుసు సుజీత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. వెనక్కి వెళ్ళిపోయి తవ్వుకుని, నాకు చిన్నప్పుడు అలాగే ఉండాడు, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను. అలా ఉండే ఇలా ముందుకు వచ్చాను నేను కూడా. తప్పించుకునేవాడిని, ఎవరు కనిపించుకుని ఇంట్లో. అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా, నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు, నాలో ఏదో అపరిచితున్నాడు నా మీద, మీ మీద వస్తూ ఉంటే చూశాను. అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నానంట, వైట్ షర్ట్ వేసుకొని, ఇవి చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోయాడని చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని రెండు చూపిస్తాను. నాకు నా టీంలో ఎవరో పెట్టారు. అంటే మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల, అంటే మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది, ఇలా పెట్టి కాళ్ళ దగ్గర ఏం కదా, ఆటోమేటిక్గా వణికి ఇప్పుడు. అందుకని నాకు ఈ మైండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సుజీత్ లాంటి వాళ్ళు కానీ తమిళ లాంటి వీళ్ళకి they don't want to exhibit, they want you to enjoy their creation, and we have enjoyed a lot, Sujit and Taman and Ravindran ji, mana Ravi K Chandran garu, you have done a fabulous job, sir. What a fabulous job you have done. He's a celluloid poet here. సో మీలాంటి వాళ్ళకి పద్మశ్రీ రావాలి సార్, మీలాంటి వాళ్ళకి. దే ఆర్ హియర్ టు లెర్న్ అ లాట్ అండ్ ఐ థింక్ ఐ టుక్ అ లాట్ ఆఫ్ టైం. అలాగే ముఖ్యంగా జస్ట్ పార్టింగ్ వర్డ్స్ మా అభిమానులందరికీ. నేను సినిమా అంటే నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ అయ్యేది ఖుషీలో, కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే. నేనేంటంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఇలా ఉండకూడదు. నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్, కానీ 2